పెళ్లి చేసుకోవటం వల్ల నెలసర్లు ఇర్రెగ్యులర్ అవుతాయి అనే టాపిక్ మాట్లాడదాం. నేను మీ డాక్టర్ గంపల శిరీష, గైనకాలజిస్ట్. సో చాలామంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే ఓపీకి వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, ఎప్పటి నుంచి ఇర్రెగ్యులర్గా వస్తుంది పీరియడ్స్ అని చెప్పినప్పుడు, మేడం నాకు మ్యారేజ్ తర్వాత నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంది అని చెప్తుంటారు. మీకు యాక్చువల్గా మేము ఎందుకు అడుగుతాము అంటే, మీకు ఫస్ట్ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మీ నెలసర్లు ఎలా ఉన్నాయి, ముందు నుంచే ఇర్రెగ్యులర్గా ఉందా, మీకు ఇలా రావటం ప్యాటర్న్ అనేది నార్మలా, మధ్యలో ఏమన్నా ప్రాబ్లం స్టార్ట్ అయిందా అని తెలుసుకోవడానికి అడుగుతాం. అంతే తప్ప మీరు రొటీన్గా మ్యారేజ్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్ అయింది అని చెప్పటం వలన ప్రాబ్లం సరిగ్గా అర్థం కాదు. యాక్చువల్గా మ్యారేజ్ అవటం వల్ల నెలసర్లు మారతాయి అన్న దాంట్లో వాస్తవం లేదు. మ్యారేజ్ వల్ల నెలసర్లు మారవు కూడా. కాకపోతే ఇండైరెక్ట్ కాజెస్ కొన్ని, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవటము, లేకుంటే కొంచెము అటు ఇటు తిరగటం, వర్క్ స్ట్రెస్ ఉండటము, లేకుంటే ఎమోషనల్గా కొంచెం డిస్టర్బెన్స్, ప్లేస్ మారటం, ఇలాంటి వాటి వలన ఏదన్నా స్ట్రెస్ఫుల్గా ఏదన్నా ఉండటం వల్ల కొంచెం ఇండైరెక్ట్గా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో, అది కూడా వెరీ రేర్గా. అంతే తప్ప డైరెక్ట్గా మ్యారేజ్ వల్ల నెలసర్లు అనేది ఎప్పుడు కూడా మారవు. ఓకేనా? థ్యాంక్ యూ.